హలో గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ట్రావెల్. నేను ఎవరో మీకు తెలుసా? తెలియపోయిన పెద్ద ప్రాబ్లం లేదనుకోండి. మేము కన్యాకుమారి టు కాశ్మీర్ బై వాక్ బై హిచ్ చేస్తూ రూపాయి లేకుండా వెళ్ళొచ్చామన్నమాట. ఆ వీడియోలు అతి త్వరలోనే వస్తాయి. అంతకన్నా ముందు ఒక్కొక్క స్పెసిఫిక్ ఊరి యొక్క బడ్జెట్ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే బడ్జెట్ ఏంటంటే మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, యూట్యూబ్లో ఏ వీడియో చూడక్కర్లేదు. పిన్ టు పిన్ మన ఉత్తరాంధ్రాలు వెళ్ళి త్రివేంద్రంకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ జర్నీ, దాని తర్వాత అకామిడేషను, దాని తర్వాత చూడాల్సిన ప్లేస్లు, ఫుడ్ ఇలా డివైడ్ చేయడం జరిగింది. వీటిలో మీకు ఏది అవసరం లేదనుకున్నా కింద టైం స్టాంప్స్ ఉంటాయి, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన ఉత్తరాంధ్రాలు వెళ్ళి త్రివేంద్రంకి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. ఒకటి ఎయిరు, రెండోది ట్రైను, మూడోది రోడ్డు. సో మీ కన్వీనియంట్ ప్రకారంగా మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ టైం తక్కువ ఉంటే ఫ్లైట్లో వెళ్ళండి, లేదరా బాయ్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే ట్రైన్లో వెళ్ళండి. ఇవేవి వద్దు, మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మంచిగా బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్టేస్. అంతకన్నా ముందు మేము ఎలాగెళ్ళామో తెలుసుకోవాలి. కాబట్టి మేమైతే ఇక్కడ విశాఖపట్నం వెళ్ళి ట్రైన్ తీసుకున్నాం, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి. ఒక మనిషికి 700 రూపాయలు పడింది. సో రౌండ్ ట్రిప్ మాకు కలిపి ఒక మనిషికి 1400. అండ్ త్రివేంద్రం అన్నా తిరువనంతపురం అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం తిరువనంతపురం అంటాం, అక్కడ లోకల్స్ దాన్ని త్రివేంద్రం అని పిలుస్తారు. మీరు తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఇలా దిగ్గానే ఎదురుగానే మీకు ఏసీ డార్మేటరీస్ కనబడతాయి. ఈచ్ పర్సన్ 250 రూపీస్. మంచిగా బెడ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, లాకర్ ఉంటుంది. సో అక్కడ మీరు సేద తీరి అండ్ మార్నింగ్ లెగిచి మీరు స్టార్ట్ అవ్వాల్సింది అనంత పద్మనాభ స్వామి గుడి. మీకు అక్కడ రైల్వే స్టేషన్లో వెళ్ళి టెంపుల్కి ఆటో వాళ్ళు ఎవరైనా 20 రూపీస్ తీసుకుంటారో, స్కామ్ చేద్దామని ఎక్కువ చెప్తే మీరు ఎక్కువ ఇవ్వకండి. సో అనంత పద్మనాభ స్వామి దర్శనం తర్వాత ఆఫ్టర్నూన్ మీరు కొవలం బీచ్కి వెళ్ళాలి. సో అక్కడున్న బస్సు, లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే ఒక 30 to 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ మంచిగా అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసి ఈవినింగ్ మీరు ఆజ్మలం శివ స్టాచ్యూ చూడడానికి మనం వెళ్ళాలి. కొవలం వెళ్ళి బస్ తీసుకుంటే 18 రూపీస్ తీసుకుంటాడు పర్ పర్సన్. అండ్ ఆ స్టాచ్యూ అనేది 55 అడుగులు ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్. సో ఇలా మీ డే 1 త్రివేంద్రంలో ముగుస్తుంది. డే 2 మనది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుద్ది, ఎందుకంటే త్రివేంద్రం నుండి మనం చలకూరికి ట్రైన్ అయితే పట్టుకోవాలి. అది 5:30కే స్టార్ట్ అవుద్ది. పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 120 రూపీస్. సో చలకూరి వెళ్ళి ఆత్రాపల్లి వాటర్ ఫాల్స్కి మనం బస్ అయితే పట్టుకోవాలన్నమాట. బస్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. అక్కడికి వెళ్ళి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనకి టాప్ వ్యూకి వెళ్ళడానికి పర్మిషన్ లాంటిది. కాకపోతే 50 రూపాయలు కట్టినందుకు కట్టి కొట్టించుకున్నాం అన్నట్టు ఒక 600 మీటర్స్ అయితే మనం టచ్ చేయాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్. అండ్ మీకు అక్కడే మన బాహుబలి 1 షూటింగ్లో మన ప్రభాస్ దూకుతాడు చూడండి, ఆ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో అది అక్కడే ఉందన్నమాట. ఆ టాప్ వ్యూ అనేది మనం నీట్గా చూసేసి అలువాకి అయితే రిటర్న్ వచ్చేయండి. బస్ తీసుకొని 69 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. అక్కడ వెళ్ళి మీరు విజయవాడ అయితే విజయవాడ, వైజాగ్ అయితే వైజాగ్, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, అలా మీరు మీ హోమ్ టౌన్కి రిటర్న్ వచ్చేయచ్చు. ఇది మన జర్నీ. అండ్ బడ్జెట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే మనది ఒక 2000 అలా అవుతుంది. కాకపోతే మీరు కేరళ వెళ్తున్నారు కాబట్టి కుత్తు పరోటా ట్రై చేయకపోతే ఎలా ఉంటుంది? సో ఎంత లేదనుకున్నా ఫుడ్కి ఒక 1000 అలా వేసుకుందాం. సో ఓవరాల్ బడ్జెట్ ఒక 3000, 3500లో కేరళ సెట్.